తీసుకోండి మీకు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పా. ఏంటిది 18 మంది ఎమ్మెల్సీలో 11 మంది బీసీలే, ఇంకా అందరు కలిస్తే 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలిపి. అదేవిధంగా 24 మంది మంత్రులు ఉంటే 11 మంది మంత్రులు బీసీలే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ రాష్ట్రంలో కానీ ఇంతమంది బీసీ మంత్రులు ఉన్న చరిత్ర లేదు. మన రాష్ట్రంలో ఇంతవరకు లేదు, దేశంలో ఇప్పుడు కూడా ఇంతవరకు కాలేదు. అంత గొప్పగా బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రకులాల్లోని పేదలకు ఆయన ప్రజలు అభివృద్ధి చెందాలని చేస్తున్న స్కీములు విధానాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చిత్తశుద్ధితో ఉన్నారు, గుర్తుపట్టారు. వాళ్ళు మన గతంలో పాలించిన పాలకులు, ఏ రాజకీయ పార్టీ అయిన నాయకులు ఎంతసేపు ఓట్లు పెడితే ఓట్లు ఎట్లొస్తాయి, ఏ స్కీమ్ల వల్ల ఓట్లు వస్తాయి, ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఓట్లు గుంజుకోవాలని చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులేక చూసి ప్రతి ప్రజలందరినీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేక చూసి వారి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి స్కీములు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మేము ఇటీవల బీసీ సంఘం నుంచి సర్వే చేస్తే పేద వర్గాల ప్రజలందరూ తపన చెందుతున్నారు. మా కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఏమిచ్చి రుణం తెలుసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, మన అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం అందరం ఓట్లు వేసి గెలిపించుకున్నట్టయితే మన అభివృద్ధి ప్రారంభమైంది, ఈరోజు స్టార్ట్ అయింది. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందాలంటే తప్పనిసరి ఆయన మరొకసారి గెలిపించుకొని, ఒకసారి కాదు 2 సార్లు గెలిపించుకున్నా మన అభివృద్ధికే తప్ప ఆయన ఇంకో అభివృద్ధికి చేయడు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి జనం అభివృద్ధి, ప్రజల కోసం అభివృద్ధి. కాబట్టి అది ప్రజల ఆ యొక్క మన చిత్తశుద్ధి మీద ఆధారపడిన ఆయన బాధ్యత ఆయన తీర్చిండు, మన బాధ్యత మనం తీర్చాలని చెప్పి అక్కడక్కడ మీటింగ్లో ప్రతి చోట ఇదే విషయాన్ని నొక్కి చెప్తున్నాం. అన్ని రాష్ట్రాలు తిరిగి చూస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ విలువ తెలియదు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియదు. గతంలో లేని స్కీములు ఉన్నాయి. మొన్న కర్నూలు జిల్లాలో పర్యటించిన దేవుని గుడిలో దేవుని ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. నేను అడిగిన, ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు, నడి ఇట్లా పెట్టుకోవచ్చు కదా, దేవుని ఫోటోలో ఎంత పెట్టినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, మా ముఖ్యమంత్రి అయినాక మా పిల్లలు చదువుకుంటున్నారు, మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మా పిల్లలు చాలా పెద్ద పిల్లలు చదివినట్టు ట్రై కట్టుకొని మంచి చదువు చదివి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే రేపు వాళ్ళు అమెరికాకు పోతారు. మా యొక్క కుల గౌరవం పెరిగింది, కుటుంబ గౌరవం పెరిగింది, మా అభివృద్ధికి మీద ఆశలు ఏర్పడ్డాయి. మేమందరం అభివృద్ధి బాటలో ఉన్నామని చెప్పి అందుకే దేవుని లేక మా కుటుంబాలను ఆదుకుంటుడు. అదేవిధంగా పెన్షన్ ఇచ్చి ఇతర స్కీమ్లు ఇచ్చి ఉపాసం ఉండేటటువంటి అర్ధాకలతో ఉండేటటువంటి కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఏ లోటు లేకుండా, ఏ బాధలు కష్టాలు లేకుండా సుఖంగా జీవిస్తున్నాము.